హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నితిన్, జనరల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. హలో డాక్టర్. సో డాక్టర్, థైరాయిడ్ అనేది ఎక్కువ మేల్స్లో వస్తుందా ఫీమేల్స్లో వస్తుందా? సో థైరాయిడ్ చూసుకుంటే ఎక్కువగా ఫీమేల్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది. మేల్స్ కూడా వస్తుంది, కానీ ఖచ్చితంగా ఫీమేల్స్లో ఎక్కువ కేసెస్ చూస్తూ ఉంటాము. సో వచ్చినా కూడా థైరాయిడ్ అనేది ఆటో ఇమ్యూన్ ఎక్కువ కేసెస్ చూస్తూ ఉంటాము. ఆటో ఇమ్యూన్ హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటాము, ఆర్ గ్రేవ్స్ డిసీజ్ అంటాము. సో ఇవేంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్. యాంటీబాడీస్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. యాంటీబాడీస్ వల్ల మనకి థైరాయిడ్ డిస్ట్రాయ్ అయ్యి మనకి హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం థైరాయిడ్ ఉన్న పేరెంట్స్కి ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో వాళ్ళు పెరిగినాక వాళ్ళకి కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. జెనెటిక్గా కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఫీమేల్ సైడ్ ఎక్కువ కనపడతా ఉంటాయి మనకి. లేడీస్ ఫస్ట్ అన్నట్టు ప్రాబ్లమ్స్ లో కూడా దిస్ ఇస్ హార్మోనల్ ఇష్యూ, ఆటో ఇమ్యూన్ ఇష్యూస్ ఎక్కువగా మనకి చూసుకుంటే ఎస్ ఫీమేల్ ఆర్ మోర్ ప్రోన్ టు దీస్ ప్రాబ్లమ్స్. ఓవరాల్ గా అసలు థైరాయిడ్ కానీ మనకి ఏది రాకుండా ఉండాలంటే అసలు మనం ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి? మనకు ఒక హార్మోనల్ డిసీజ్ కానివ్వండి, లేదంటే ఎండోక్రైన్ డిసీజ్ కానీ రాకుండా ఉండాలి అంటే జెనెటిక్స్లో ఉంటే మీరు ఏం చేసినా కూడా యూ కాంట్ ఎస్కేప్. ఎనీ పాయింట్ ఆఫ్ లైఫ్ టైంలో అది వస్తుంది. కానీ మన చేతిలో ఉన్నాయి, మనం చేసుకోక తప్పదు. ఎందుకంటే మనకి ఫుడ్ కంట్రోల్ లేదు, ఆర్ లైఫ్ స్టైల్ మీద కంట్రోల్ లేదు, ఎక్సర్సైజ్ లేదు, ఎక్కువ కూర్చుని చేసే జాబ్ ఉంది, మేము అసలు కదలము అంటే మాత్రం ఖచ్చితంగా అది 50 yearsకి వచ్చే ప్రాబ్లం మనకి 40 years 30 yearsకి వచ్చేస్తాయి. సో దట్ కెన్ బీ రెక్టిఫైడ్. సో మెయిన్ ఏంటంటే ఫుడ్ మేనేజ్మెంట్. ఎప్పుడైనా సరే ఫుడ్ అనేది మన చేతిలో ఉంటుంది. ఏం తింటాం అనేది మనం తెలుసుకుని ఉండాలి, దాన్ని ఏం తింటున్నామో చూసుకుని తీసుకుంటూ ఉండాలి. సెకండ్ అనేది ఫిజికల్ యాక్టివిటీ. సో హ్యూమన్ బాడీ ఈజ్ మేడ్ టు మూవ్, ఇట్స్ నాట్ మేడ్ టు సిట్. సో మనం అనేది దాన్ని గుర్తించి డైలీ ఒక 1 hour ఫిజికల్ యాక్టివిటీ అనేది, స్పోర్ట్స్ ఆడే వాళ్ళంటే స్పోర్ట్స్ ఆడమని చెప్పండి, షటిల్ ఆడే వాళ్ళంటే షటిల్ ఆడమని చెప్పండి, వాకింగ్ చేసే వాళ్ళంటే వాకింగ్ చేయమని చెప్పండి. డిఫరెంట్ టైప్స్ ఏదైనా సరే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. అండ్ కొత్తగా ఈ మధ్య కాలంలో కొత్త జనరేషన్స్లో చూస్తుంది స్ట్రెస్. మనం ఎక్కడ లేని స్ట్రెస్ వీళ్ళకే ఉంటుంది. సో ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్, ప్రాపర్గా పడుకోవటం, ప్రాపర్గా ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోవటము, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం, ఈ కనుక వచ్చినాయి అంటే మనం చాలా వరకు వచ్చే డిసీజ్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఏదైతే రివర్సల్ కానీ రెమిషన్స్ ఆఫ్ ద డిసీజ్ చూస్తామో అవి వీటి వల్ల కూడా మనము చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.